నమిక రుచి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు సేమియా పాయసం అయితే నేను రెడీ చేస్తున్నాను ఫ్రెండ్స్. దీనికైతే బండి పెట్టుకోవాలి. ఫస్ట్ బండి పెట్టుకుని నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి అండి ఇది గ్లాస్తో అయితే తీసుకున్నాను నేను. తీసుకుని జీడిపప్పులు, బాదం పప్పులు సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. బెల్లం సేమియా పాయసం అండి ఇది సాయంత్రం వరకు ఉన్నా కానీ చిక్కపడకుండా ప్రిపేరింగ్ చేస్తున్నానండి నేనైతే. చిక్కబడిని సేమియా పాయసం సాయంత్రం వరకు ఉన్న మనం చేసినప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. మనం మామూలుగా వండేస్తే ఆ సాయంత్రానికి గడ్డగట్టేస్తుందండి. ఇదైతే అలా కాదు. మనం వండినప్పుడు ఎలా ఉంటుందో సాయంత్రం వరకు గిన్నెలో పోసుకుని ఉంచుకుంటే సేమ్ అదేలానే ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది, బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇవైతే సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి. అవి వేరే ప్లేట్లోకి టర్న్ చేసుకుని అందులోనే 1 కప్పు సేమియా పోసానండి. 1 కప్పు సేమియా, 1 లీటర్ పాలకి 1 కప్పు సేమియా. లీటర్ పాలకి 1 కప్పు సేమియా ఫ్రై అవ్వాక ఇలా అందులోకి కప్పున్నర అయితే వాటర్ పోసానండి. కప్పున్నర వాటర్ పోసుకోవాలి. కొలత అంటే మీకు చూపించలేదు. కప్పున్నర అయితే వాటర్ పోసానండి. సేమియా పాలకు కొంచెం మెత్తబడాలి. సేమియా పాలకు కొద్దిగా మెత్తబడాక చిక్కటి పాలు 1 లీటర్ పాలు అయితే పోసుకోవాలి ఫ్రెండ్స్. అందులో ఇలా అయితే నేను గడ్డగట్టేసిన ఈ పాలు ఇవి అయితే కొద్దిగా పోసుకున్నానండి. ఇంతవరకు ఆపి ఇవి పోసాను. ఇవి పోసాక తర్వాత మళ్ళీ అవి కూడా పోసేసానండి. వీడియో అయితే స్కిప్ అయింది. మొత్తం లీటర్ పాలు పోసేసుకోవాలి ఫ్రెండ్స్. చిక్కగా ఉంటే టేస్ట్ బాగుంటుందండి. చిక్కటి పాలతో మనం సేమియా రెడీ చేసుకుంటే చాలా బాగుంటుంది. చూడండి ఇలా ఉడకాలి. పాలల్లో ఉడికితే సేమియా టేస్ట్ బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎవరిని కొత్తగా నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, పక్కనే ఉన్న గంట సింబల్ క్లిక్ చేయండి. వీడియో నచ్చిందంటే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. అలాగే అందులో యాలక్కాయ పొడి వేసానండి. ఆఫ్ చేసేసాను. స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసాక అందులో యాలక్కాయ పొడి, చిటికెడు సాల్ట్ వేసి కలిపేసుకోవాలి. కొద్దిగా చల్లారి పెట్టుకోవాలండి. చల్లారాక ఇప్పుడైతే బెల్లం, 1 కప్పు బెల్లం అండి. 1 కప్పు సేమియాకి కప్పు బెల్లం వేసుకోవాలి. కప్పు బెల్లం వేసుకుని బాగా కలిపి పెట్టుకోవాలి. బెల్లం కరిగేంత వరకు కలుపుకొని మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ వేసేసి కలిపి పెట్టుకుని సర్వ్ చేసుకోవడమే. చాలా అంటే చాలా బాగుంది. నేను ట్రై చేసి మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, చూస్తుంటేనే నోరు ఊరుతుంది. అంత బాగుందండి పాయసం అయితే. ఉత్తి పాలు, పచ్చి పాలతోటే చేస్తాను. చిక్కటి పాలతో చేస్తానండి. స్కిప్ చేయకుండా చూసినందుకు ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. Thank you so much friends.